అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. ఈలోగా జరగాల్సిన గొడవ అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఈరోజు వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అక్కడ ఉంది. కానీ ఆ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈరోజు కార్యక్రమం జరగడం లేదు. కానీ మరొకసారి ఇరు వర్గాల మధ్య ఎప్పుడైనా సరే, ఏ క్షణమైనా సరే గొడవలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి చాలా పవర్ఫుల్ లీడర్. అయితే భరత్ రెడ్డి ఒక పెద్ద రౌడీ అని, ఆయన రౌడీజం చేస్తున్నారని, స్థానికంగా ఉండే వ్యాపారులను బెదిరిస్తుంటారని, లేదంటే హత్య రాజకీయాలు చేస్తుంటారని, చాలామంది ప్రాణాలు తీశాడని, ఎంతోమందిని పోలీస్ అధికారులను కూడా బెదిరిస్తే చివరికి పోలీసులు అక్కడ పని చేయలేక వేరే ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయేవాళ్ళని చెప్పేసి గాలి జనార్దన్ రెడ్డి చెప్పడాన్ని మనం చూస్తున్నాం. మీడియా ముఖంగా ఆయన ఈ విమర్శలన్నీ చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు భరత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు. మా మీద ఎప్పటి నుంచో ఆయన అవినీతికి పాల్పడుతున్నాడు, ఈ ప్రాంతం అంతా